ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్టగ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనను కూడా. మనల్ని రక్షించే కాళభైరవుడు మన చెంతగా ఉండగా మనకేల చింత. కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అసితాంగ కాళభైరవ స్వామికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రదాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2026 నుండి 28/2/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా, మాఘ పూర్ణిమ సందర్భంగా, ఆదివారము పుష్యమి నక్షత్ర సందర్భంగా స్వల్పమైన దీపాన్ని పెట్టుకోవడం వలన గ్రహయోగం అద్భుతంగా ఉన్నప్పుడు గ్రహ ఐశ్వర్యాన్ని పొందుతూ గ్రహాలలో ఉండబడినటువంటి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి విశేషంగా 2వ స్థానంలో గురు సంచార స్థితి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది. అర్ధాష్టమకేతు భాగ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి. భాగ్యస్థానం అనగా వివాహమైన దంపతులు ఆ గృహస్థాశ్రమ జీవితము, ఐశ్వర్యము, భోగభాగ్యము, రాజయోగము, రాజసన్మానము, రాజదర్పణము, గజమాల సన్మానోత్సవము, విదేశీయానము, ఆధ్యాత్మిక తీర్థ ప్రయాణ కార్యక్రమాలలో అద్భుతమైనటువంటి రాజ గౌరవ సన్మానాలు పొందేటువంటి శుభ సమయం. కాకపోతే ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు అవసరం. ఏదైనా కూడా అనురాగమే జీవిత లక్ష్యంగా ఉండాలి. అపోహలకు తావివ్వద్దు. కారణం ఏమనగా రవి భగవానుడు శత్రుస్థానంలో ఉండడం,
అక్కడే కుజుడు ఉండడం, అక్కడే బుద్ధికారకుడు బుధుడు ఉండడం వలన కొన్ని విషయాలలో దాంపత్య గృహస్థాశ్రమ జీవితాలలో మాట్లాడేదంతా కూడా నిజము కాదు, వినేదంతను కూడా సత్యము కాదు. కొన్ని చూపులు కూడా అసత్యాన్ని కలిగిస్తాయి. కనుక కొన్నిటిని మౌనం ద్వారా, కొన్నిటిని ధ్యానం ద్వారా, కొన్నిటిని ఓపిక ద్వారా పట్టుదలగా ఏ కార్యక్రమాన్ని ఆచరింపచేస్తామో అప్పుడే వారికి ఉన్నతమైన విజయ లక్ష్యానికి వృషభ రాశి జాతకులు అంచెలంచెలుగా వెళ్తారని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా విశేషంగా మాఘ పూర్ణిమ సందర్భంగా ఆదివారం రోజు పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షం దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టడం, విశేషమైనటువంటి కొబ్బరికాయను నారికేలాన్ని నైవేద్యంగా పెట్టడం, తెల్ల జిల్లేడు పుష్పాలు తెల్లగానే ఉంటాయి, అలాగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర మల్లె పువ్వులతో అర్చన చేయడం వలన ధనకనక వస్తు వాహనాలు వృషభ రాశి వారి సొంతమవుతాయి. అలాగనే ఎందుకనగా గత కొన్ని రోజులుగా వృషభ రాశి వారికి ఏది పట్టుకున్నా సువర్ణపు యుగంగా ఉండబడినటువంటి రోజులు. కనుక ఇంకనూ ఐశ్వర్యం పొందగలగాలి అన్నట్లయితే మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి తెల్ల విరజాజులతో అర్చన చేయించడం, విభూతితో అభిషేకం చేయించడం, పాలను శివభక్తులకు తీర్థంగా పంచగలిగినట్లయితే ధనకనక వస్తు వాహనాలంతనూ కూడా వృషభ రాశి వారి సొంతమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది సువర్ణపు యుగము. అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషను, బ్యాంకు సెక్టార్లలో ఉండబడిన వారికి సమయానికి డబ్బులు అందడము, గృహ నిర్మాణ కార్యక్రమాలు, విశేషమైన రాజయోగాలన్నీ కూడా వీరు సొంతమవుతున్నాయి. అలాగనే హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, చలనచిత్ర రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ కూడా సినిమా రంగాల్లో ప్రయత్నం చేసేవారికి చాలా సదావకాశాలు రాబోతున్నాయి. కనుక రాజకీయ క్షేత్రంలో ఉండబడిన వారు ఓపిక, పట్టుదల, సహనం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక చాలా అరుదుగా వచ్చేటువంటి మాఘ పూర్ణిమ రోజున ఆ శ్వేతార్క గణపతి స్వామిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆవనంతో దీపం పెట్టగలిగినట్లయితే మీకు రాబోయే 7 తరాల వారికి ధనకనక వస్తు వాహనాలు వృషభ రాశి వారు సొంతమవుతాయని చెప్పి గమనించాలి.